First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. ఒక సంవత్సరం కాలము ఎవరికైనా అవకాశం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి సంవత్సర కాలం అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఆయన నిర్ణయించుకున్నారు. ఈ సంవత్సర కాలంలో ఆయన ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేటువంటి అవకాశం ఉండి నెరవేర్చకపోతే తప్పకుండా ప్రశ్నించాలి కదా. కాబట్టే సంవత్సరం వరకు ఏం మాట్లాడకుండా ఉండాలని చెప్పేసి అనుకున్నారు. ఆయన ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలకు చేరకపోతే ఒక ప్రతిపక్ష నాయకుడిగా తప్పకుండా ప్రజల పక్షాన్ని నిలబడాలి. కాబట్టి జనవరి తర్వాత తప్పకుండా కేసీఆర్ గారు, అప్పటిదాకా కేవలం ఆయన మౌనంగా ఉంటున్నది చేతగాక కాదు, ఆయన కనిపించక ఉంటున్నది ఆయన రాజనీతిజ్ఞత లేకపోవడం వల్ల కాదు, ఆయన ఎవరితోటి మాట్లాడకపోవడం అనుభవం లేకపోవడం కాదు, ఆయన చేస్తున్నదంతా కూడా ఆయనకున్నటువంటి అద్భుతమైనటువంటి పరిజ్ఞానం, అద్భుతమైనటువంటి అనుభవం, ఆయన 10 సంవత్సరాల పరిపాలన, 14 సంవత్సరాల ఉద్యమ నాయకుడిగా ఉన్నటువంటి అనుభవాలు, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక అనుభవశాలిలాగా వ్యవహరిస్తున్నాడే తప్ప చాలామంది విమర్శిస్తున్నట్టుగా కనిపించటం లేదు. దాచుకొని ఉన్నాడు కేసీఆర్ గారు, దాచుకొని ఉన్నాడు. ఆయన ఈ భూమి ఉన్నంతకాలం, ఈ భూమి పైన ఉన్నంతకాలం ప్రజల కోసం ఆలోచిస్తాడు. ఆయన ఒకరోజు ప్రజలకు అవపడ్డా, ఒకరోజు ప్రజలకు అవపడకపోయినా ఆయన మనసులో ప్రజలే ఉంటారు తప్ప ఆయన వ్యాపారాలు, ఆయన మనం చాలా సందర్భాల్లో చర్చించుకుంటాం, వ్యవసాయం చేస్తాడు అని. వ్యవసాయం చేస్తున్నట్టు సరే, అది వ్యవసాయ క్షేత్రం. ఆ వ్యవసాయం చేస్తున్నటువంటి సందర్భంలో కూడా ఆయన ప్రతి చెట్టు చూస్తున్నప్పుడు ఈ ప్రజలకు సంబంధించినటువంటి ఆలోచనలతో కూడినటువంటి అదే ఉంటుంది తప్ప ఆయన బాడీ అంతా అక్కడ ఉంటుంది, మైండ్ అంతా కూడా తెలంగాణ పైన ఉంటుంది కేసీఆర్ గారు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ఒక మాట అన్నారు, కేసీఆర్ని కొట్టడానికి కేటీఆర్ని ప్రయోగించాం, కేటీఆర్ మీద హరీష్ రావుని ఎలా మేము లొంగ తీసుకోవాలా మాకు తెలుసు అనేది. రేవంత్ రెడ్డి గారు చాలా పరిపక్వతతో మాట్లాడినట్టు కనిపించింది. తెలుగులోడు అనుకున్నాం కానీ ముఖ్యమంత్రి కాగానే ఆలోచనలు అన్నీ కూడా సన్నగిల్లినేమో, అంటే నేను చాలా పెద్దవాడిని అయినని చెప్పేసి ఆలోచన. మనిషి పదవి రాగానే పెద్దవాడు కాడు, తన ఆలోచనలతోటి పెద్దవాడు అవుతాడు, తను చేసేటువంటి పని ద్వారా పెద్దవాడు అవుతాడు. అట్లానే అనిపించుకోవాలి తప్ప ముఖ్యమంత్రి కాగానే నేను అందరికీ ఏవో అయిపోయినా నేను అని ఆలోచన చేసి మాట్లాడినట్టుగా మాట్లాడింది. చాలా మూర్ఖంగా మాట్లాడినటువంటి మాట. నిజానికి ఎట్లా సాధ్యమవుతుంది కవిత? కేసీఆర్ గారి ఆలోచనలని, కేసీఆర్ గారి ఎంటిటీని నాశనం చేసేటువంటి శక్తి ఈ ప్రపంచంలో ఎవరితోటనుందా? అసలు సాధ్యమవుతుందా? ఎవరిని ఎక్కడ నిర్మూలిస్తావు? సెక్రటేరియట్ని కూలగొడతావా? ఆయన ఎంటిటీని నువ్వు కూలగొట్టాలి అంటే అంబేద్కర్ విగ్రహాన్ని కూలగొడతావా? అమరవీరుల స్తూపాన్ని ధ్వంసం చేస్తావా? తెలంగాణ పల్లెల్లో ప్రతి చేనుకు నీళ్ళు వచ్చినటువంటి ఆ కాలువల్ని ధ్వంసం చేస్తావా? అసలు కేసీఆర్ గారికి ఎంటిటీని ఎట్లా నువ్వు ధ్వంసం చేస్తావు? లేకుంటే ఎట్లా చేస్తావు? ఎట్లా నిర్మూలిస్తావు? అరెస్ట్ చేస్తే అయిపోతుందేమో కదా. ఇవన్నిట్లలో ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఈ పథకాలు, ప్రాజెక్టులు, అన్నిట్లలో అవినీతి జరిగింది, తెలంగాణకి నష్టం కలిగించేలా 10 ఏళ్ల పాటు చర్యలు తీసుకున్నారు కాబట్టి అరెస్ట్. దానివల్ల లేకుండా పోతారా? అరెస్ట్ జరిగితే తెలంగాణ ఏమంటదో తేలిపోతుంది. నిజంగా కేసీఆర్ గారి అరెస్ట్ జరిగితే తెలంగాణ బగ్గుమంటుంది, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ప్రతి గుండెల్లో ఉన్నాడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారిని ఆ నిమిషానికి భౌతికంగా ఆ సీట్ నుంచి వెళ్ళి దింపివేయవచ్చు, కానీ మనసుల్లో ఈ నిమిషానికి కూడా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అయినటువంటి ఆలోచనలు ఉన్నారు తెలంగాణ ప్రజలు. తెలంగాణ కేసీఆర్ గారి నుంచి వెళ్ళి లబ్ధి పొందినటువంటి వాళ్ళు కావచ్చు, లబ్ధి పొందని తెలంగాణ మంచి కోరుకున్నటువంటి అన్ని రంగాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి విషయంలో అద్భుతంగా కీర్తిస్తూ ఉన్నారు, వేణోళ్ళ కీర్తిస్తూ ఉంటారు. అటువంటి కేసీఆర్ గారి ఎంటిటీని ధ్వంసం చేయాలంటే ఆయన జైల్లో పెట్టడంతో మాత్రమే సాధ్యం కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఇవాళ తెలంగాణ 18,000 కోట్ల నుంచి 2,92,000 కోట్లు బడ్జెట్ పెట్టే స్థితికి ఎదిగింది అంటే అది కేసీఆర్ గారి ఆలోచనతోటి మాత్రమే. నీ అరెస్ట్ కేవలం భౌతికంగా కొద్ది రోజులు జైలు వేయడం వరకే పనికొస్తుంది తప్ప కేసీఆర్ గారు చేసిన పనులు ప్రజల మనసులోనే ఉన్నాయి కదా, ప్రజల అనుభవంలో ఉన్నాయి కదా. ఎట్లా సాధ్యమవుతుంది? నువ్వు మనిషిని లోపలేయగలుగుతావు, కానీ ఆయన చేసిన మంచిని ఎట్లా లోపలేయగలుగుతావు? ఎట్లా నిర్మూలించగలుగుతావు? అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేస్తాడా? నిలువెత్తు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఎంటిటీ కదా, డెఫినెట్గా
ఆయన అధికారం ఉన్నప్పుడే జరిగింది కదా. ఆయన ఇప్పుడు కూర్చుంటున్నటువంటి సెక్రటేరియట్ ఎవరి నాయకత్వంలో జరిగింది, ఎవరు కట్టించినారు? అది కేసీఆర్ గారే కదా. సరే, దాంట్లో కోడి మీద ఈకలు వీకినట్టుగా నువ్వేమన్నా చేయవచ్చు, కానీ ఆయన ఎంటిటీ ఉంది కదా అక్కడ అంటున్నాను. ఆయన ఎంటిటీని ధ్వంసం చేసేటువంటి పరిస్థితి ఎవరికి లేదు. అటువంటి మాట ఎవరైనా మాట్లాడితే అది మూర్ఖులు అవుతారు తప్ప మరొకటి కాదు. దాని కొనసాగింపుగా బావతో బామ్మర్దిని నిర్మూలిస్తాం. అసలు ఈ నిర్మూలన ఏంటివి? ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో మావోయిస్ట్ పార్టీ పీపుల్స్ వార్ దళాలను నిర్మూలిస్తాము అనే పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నారు. నిర్మూలన ఏంది? అసలు మనుషుల్ని లేకుండా చేస్తాం అనేటువంటి మాటలు రాజకీయాల్లో సాధ్యమవుతుందా? ఇంకొక మాట నేను కొద్దిగా ఒక అడుగు ముందుకేసి ఒక మాట అంటాను. అసలు రాజకీయ పార్టీలు అని అంటే మనం తెలుగుదేశం పార్టీని చూద్దాం. తెలుగుదేశం పార్టీకి అసలు ఇక్కడ దాని ఎంటిటీ లేదు, దాని యొక్క ప్రభావం ఉండదు, వాళ్ళు కంప్లీట్గా షిఫ్ట్ అయిపోయినారు అని అనుకుంటే ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో అక్కడో ఇక్కడో తెలుగుదేశం పార్టీ జెండాని పట్టుకొని తిరుగుతున్నటువంటి వాళ్ళు కనిపిస్తారు మనకు. ఒక రాజకీయ పార్టీ ఆవిర్భావం అయింది అని అంటే సరైన నాయకత్వం చేసి నడిపే నాయకుడు ఉంటే ఆ పార్టీ ఎంటిటీ ఎటు పోదు. ఎట్ ద సేమ్ టైం ఇవాళ మనం మావోయిస్ట్ పార్టీని చూసుకున్నాం. ఒకవైపు మేము చచ్చిపోతామని తెలిసి కూడా, ఏ వ్యక్తి కూడా తాము చచ్చిపోతామని తెలిసి కూడా ఆ సిద్ధాంతం కోసం పోరు. చచ్చిపోతామని తెలిసి కూడా పార్టీలోకి పోయి తుపాకీ పట్టుకొని యుద్ధం చేస్తున్నటువంటి వాళ్ళు వేల మంది చనిపోయిన తర్వాత కూడా ఇంకా పార్టీ అట్నే ఉంది. రాజ్యం నిర్మూలించాలని భౌతికంగా నిర్మూలించాలని ప్రయత్నం చేస్తే కూడా నువ్వేమో అతని ఆలోచనలు, కేసీఆర్ గారి ఆలోచనలు నిర్మూలించాలని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ మనుషుల్ని భౌతికంగా ఉండకుండా చేయాలంటున్నటువంటి రాజ్యం ఉండంగా కూడా ఇంకా మావోయిస్ట్ పార్టీ ఇంకా కనిపిస్తూనే ఉంది భారతదేశంలో, అనేక రాష్ట్రాల్లో కనిపిస్తూ ఉంది. కాబట్టి అసలు నీ భాషనే తప్పు. ఒక పార్టీని నిర్మూలిస్తాం, ఆ పార్టీ లేకుండా చేస్తాం అనేటువంటి భాషనే ఒక ముఖ్యమంత్రిగా, ముఖ్యంగా ఒక పీసీసీ ప్రెసిడెంట్ మొన్నటిదాకా ఉన్నటువంటి వ్యక్తిగా అది అపరిపక్వతతోటి మాట్లాడినటువంటి మాట ఒక రాజకీయ నాయకుడు మాట్లాడేది. దాన్ని ఒక పాజిటివ్ యాంగిల్లో ఎందుకు చూడట్లేదు? ఇప్పుడు కేసీఆర్ 10 ఏళ్ల పాలన మించి మా పాలన ఉండబోతుంది, అలా మర్చిపోతారు అనే ఒక భావన కూడా తీసుకోవచ్చు కదా. కాదు కదా, ఆయన మీరు అన్నట్టుగా నేను చేసేటువంటి కార్యక్రమాలతో కేసీఆర్ గారు నేను మర్పిస్తా అని మాట్లాడితే బాగుంటుంది. నిర్మూలిస్తా, లేకుండా చేస్తా, ఆ భాషనే తప్పుగా ఉంది కదా. ఆయన ఉపయోగించినటువంటి పదాలే తప్పుగా ఉన్నాయి కదా. అసలు చాలా సందర్భాలు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది మేధావులు ఉన్నారు. రామయ్య లాంటి వాళ్ళు, హరగోపాల్ సార్ లాంటి వాళ్ళు, చాలామంది, చుక్కారామయ్య గారు లాంటి ఇటువంటి వ్యక్తుల నోటి నుంచి ఒక భిన్నమైనటువంటి మాట వచ్చిందనుకోండి, వీళ్ళు ఇట్లా మాట్లాడిన రాయో ఇట్లా మాట్లాడాల్సిన వాళ్ళు కాదు కదా అనే సహజంగా మనకు అనిపిస్తుంది. అటువంటిది ట్రాక్ ఏందో చూస్తారు, మనిషి యొక్క ట్రాక్ ఏందో చూస్తారు. అటువంటిది రేవంత్ రెడ్డి గారు ఆయన బేసిక్గా ఫ్రేమ్ అయిందే ఒక నెగిటివ్గానే ఫ్రేమ్ అయినాడు. ఆ రోజు 2014లో ఎమ్మెల్యేలని కొనుగోలు చేద్దామని, మా ప్రభుత్వాన్ని కూల్చాలని నుంచి మొదలుకొని మొన్నటి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రతిదాంతో కూడా నెగిటివ్గానే ఫ్రేమ్ అయినాడు. సో ఆయనని అంత పాజిటివ్గా ఆయన మాట్లాడిన మాటల్ని తీసుకోవడానికి అవకాశమే లేదు కదా. ఆయన ఏం మాట్లాడినా నెగిటివ్గానే, ఒక కక్ష సాధింపుగానే మాట్లాడతాడు అనే ఆలోచన ఉన్నటువంటి సమాజంలో ఇంకా ఆయన మాట్లాడిన మాటని పాజిటివ్గా తీసుకునేటువంటి ఆలోచన తెలంగాణ సమాజంలో లేదు. అందుకే నేను అట్లా ఫిక్స్ అయిపోయి ఉన్నారా? అంతే కదా, తన యొక్క ఆలోచన విధానం అట్లున్నది. ఏం మాట్లాడతాడు సవిత మనం గమనిస్తున్నాం కదా. ఎంత బాధాకరం అంటే, పోలీస్ పెరేడ్లో పోయి, ఎస్ఐ అవుటింగ్కి సంబంధించినటువంటి పోలీస్ పెరేడ్లో పోయి, పాసింగ్ పెరేడ్ ఉంటుంది కదా, దాంట్లో పోయి నేను తొక్కుతా, చీల్చుతా, చంపుతా, అసలు నువ్వు ఏం చెప్పాలి సమాజానికి? ఆ పాసింగ్ పెరేడ్లో వాళ్ళు శిక్షణ పొందినటువంటి ఎస్ఐలకు చేయాల్సింది, ఈ సమాజంలో మీ పాత్ర ఎట్లుంటుంది, ఈ సమాజానికి మీ కాంట్రిబ్యూషన్ ఎట్లుంటుంది, ఈ ప్రభుత్వంలో మీరు ఎట్లా మమేకమై పనిచేయాలి, ఇది చెప్పాల్సింది. ఇసిపెట్టి ఎవరిని నేను వదిలిపెట్టను, మూసీలకు అడ్డొచ్చినోని, అసలు నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? ఎస్ఐలకు ఏం చెప్పదలుచుకున్నావు? కొత్తగా పాస్ అయ్యి కొత్తగా బయటికి వెళ్ళి రిక్రూట్ అయిపోతున్నటువంటి వాళ్ళు పోయి ఏదో ఒక స్టేషన్లో పనిచేయాల్సినటువంటి వాళ్ళు, ఏదో ఒక బాధ్యత తీసుకోవాల్సినటువంటి వాళ్ళు, ఆ బాధ్యతని నెగిటివ్గా తీసుకొని ప్రజల మీద ప్రయోగించాలా? లేదు, నువ్వు ఉపయోగించే భాష ద్వారా సమాజానికి వాళ్ళ యొక్క శక్తియుక్తులు ఉపయోగపడాలా? నువ్వు ఏం నేర్పుతా ఉన్నావు? ఎటువంటి వేదిక అయినా, అది ఏ వేదికైనా కానీ, తను ఏమనుకుంటున్నాడంటే ఏదో ఒక వేదిక ద్వారా నా యొక్క విషయాన్ని నేను ఎండార్స్ చేయాలని చెప్పేసి అనుకుంటుండు.
కానీ రాజకీయ నాయకుడికి రెండు కోణాలు ఉంటాయి. ఒకటేమో తన పొలిటికల్ సంబంధించినటువంటి వేదిక ఉంటుంది, రెండవదేమో అధికారికంగా ఉన్నటువంటి వేదిక. అధికారిక వేదికల్లో ఎంతసేపు పురోగతికి సంబంధించిన, అభివృద్ధికి సంబంధించినటువంటి, సంక్షేమ సంబంధించిన విషయాలు మాత్రమే మాట్లాడి సమాజానికి మార్గనిర్దేశకత్వంగా ఉండాలి.